హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అయితే మన ఛానల్లో అయితే వంకాయ బంగాళదుంప ములక్కాడ అండి కూర చేస్తున్నాను, టమాటా వాడకుండా. ఓకేనా? ఫస్ట్ అయితే బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది, 3 స్పూన్స్ అయితే ఆయిల్ వేసాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి బాగా బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం ముక్క చిన్నది, వెల్లుల్లి ఒకటి, చిన్న వెల్లుల్లి ఒకటి వేసుకొని, కొద్దిగా జీలకర్ర వేసుకొని కచ్చా పచ్చగా దంచుకొని అది కూడా వేసుకోవాలి. పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. దాని తర్వాత పైన చూసారా ములక్కాయలు చిన్న ముక్కలుగా కోసి వేసుకుందాం. తర్వాత బంగాళదుంపలు కూడా కోసుకున్నాను పొడుగ్గా, అవి కూడా వేసుకొని, వంకాయ ముక్కలు కూడా వేసుకొని అది కూడా పొడుగ్గానే కోసుకున్నానండి. ఎక్కువ అయితే తీసుకోలేదు. ములక్కాడ అయితే ఒకటే తీసుకున్నాను, బంగాళదుంప 2 తీసుకున్నాను, 3 వంకాయలు అయితే తీసుకున్నానండి. తగినంత సాల్ట్ వేసాను, 2 స్పూన్లు కారం వేసానండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. అంతే, ఇంకా కలుపుకుండా అలా మూత పెట్టి కాసేపు సిమ్లో వదిలేయాలి కూర. తర్వాత మూత తీసి కలపాలండి. చూసారా? అలాగే వేసుకొని అలా వదిలేసిన తర్వాత ఇప్పుడైతే గరిటెతోటి శుభ్రంగా కలుపుకోవాలి కూర. అలా కలుపుకున్నాం కదా, ఇప్పుడైతే వాటర్ వేసుకుందాం. 1 గ్లాస్ వాటరే వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకుందామండి. 5 నిమిషాల తర్వాత మూత తీస్తే ఉడుకుతుంది. చూడండి, చూసారా? ఉడుకుతుందన్నమాట. ఒకసారి మామూలు మళ్ళీ కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇప్పుడే చూసుకోవాలి ఉప్పు సరిపోద్దా లేదా అనేది. మూత పెట్టేసి సిమ్లోనే వదిలేయాలండి. 10 నిమిషాల తర్వాత చూస్తే మన కూర అయితే రెడీ అయిపోయినట్టే. చూసారా? కొద్ది గ్రేవీగా. టమాటా అయితే అసలు నేను వాడలేదు. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. పప్పుచారుతో సైడ్ డిష్లా చాలా బాగుంటుంది. బంగాళదుంప అయితే ఉడికిపోయింది పర్ఫెక్ట్గా, ములక్కాడ కూడా ఉడికిపోయిందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు ఈ వంట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్.